హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఇది వచ్చేసరికి నా డెలివరీ బ్లాగ్ అండి. నాకు వెన్స్డే నైట్ నుంచి అయితే చిన్న చిన్నగా పెయిన్స్ వస్తున్నాయి. థర్స్డే మార్నింగ్ కి పెయిన్స్ అయితే పెరగలేదు కానీ అలా అని తగ్గలేదు. నాకు ఇంకా సిక్నెస్ గా అనిపించింది ఒంట్లో. లైక్ ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ అయితే అవుతున్నాయి మార్నింగ్ కి. సో ఇంకా సిక్ గా అనిపించి హాస్పిటల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. బ్యాగ్ కూడా మేము సర్దుకోలేదు ఏమి. హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి 2 సెంటీమీటర్స్ డైలేటెడ్ అని చెప్పి పెయిన్స్ తగ్గడానికి అయితే ఇంజెక్షన్ ఇచ్చారు. పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా నాకు పెయిన్స్ తగ్గలేదు. ఆఫ్టర్నూన్ 4 వరకు అయితే ఆ ఇంజెక్షన్స్ అవి పెట్టారు. పెట్టి అబ్జర్వేషన్ లో ఉంచిన నాకు పెయిన్స్ అయితే పెరగకపోయేసరికి ఇంకా స్పెషల్ రూమ్ తీసుకుంటారా జనరల్ అని అడిగారు. స్పెషల్ రూమ్ అని చెప్పాము. ఎందుకు అంటే పాప ఉంది కదా, సో స్పెషల్ రూమ్ తీసుకున్నాము. రూమ్ కి, తర్వాత హాస్పిటల్ కి, డెలివరీకి మొత్తం ఎంత అయింది ఏంటి అని చెప్పి నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. 4 కి పంపించారని చెప్పాను కదా, మళ్ళీ నన్ను అయితే 6 o'clock కి ఒకసారి రూమ్ కి రమ్మని చెప్పారు. డెలివరీ రూమ్ కి, లేబర్ రూమ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే సేమ్ పెయిన్, సేమ్ డైలేషన్. అండ్ నాకేంటి అంటే వాక్ చేయలేదా అని చెప్పి డాక్టర్ అడిగారు. నాకేంటి అంటే అప్పటికే ఫీవర్ ఉంది నేను, సో నాకు నీరసంగా ఉంది, వాక్ చేయలేకపోయాను అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తే నాకు ఫీవర్ 101 ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో ఫీవర్ రాకూడదు అని చెప్పి సిలైన్స్ ఎక్కించారు. 11:30 ఆ టైం వరకు అయితే అక్కడే ఉంచారు. యాక్చువల్లీ నైట్ అంతా కూడా అక్కడే ఉంచుతాను అని చెప్పారు. కానీ నాకు మా పాపని అండ్ మా హస్బెండ్ కూడా వచ్చారు. నాకు వాళ్ళని చూడాలని ఉంది. మా అమ్మ అంటూ ఉండేది, ఏదైనా తినాలని ఉంటే చెప్పమ్మా, ఎవరినైనా చూడాలని ఉన్నా చెప్పు, అలా చేస్తేనే పెయిన్స్ పెరుగుతాయి, లేకపోతే రావు అని చెప్పి చెప్తా ఉండేదన్నమాట. నేనైతే మా అమ్మ మాట ఎప్పుడు నమ్మేదాన్ని కాదు. ఏదైనా తినాలని ఉన్నా అలా ఉండేదాన్ని, చెప్పేదాన్ని కాదు. నాకు డెలివరీకి ముందు కూడా వేపలు తినాలనిపిస్తే మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను, అన్నయ్య వేపలు తినాలని ఉంది అంటే మా అన్నయ్య వాళ్ళు అయితే బుక్ చేశారు. అది తిన్నాను, ఇంకా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా అవైతే పెరగట్లేదు. 11:30 అప్పుడు సిస్టర్ ని రిక్వెస్ట్ చేస్తే రూమ్ కి పంపించారు. అప్పుడు మా హస్బెండ్ ని చూసాను, పైకి వెళ్ళి మా పాపని కూడా చూసాను. ఇంకా అంతే, 1 అవర్ లోపే పెయిన్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి, తట్టుకోలేకపోయాను. మా హస్బెండ్ కి వెంటనే చెప్తే ఇంకా రూమ్ కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు కిందకి. లేబర్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు నాకు ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా, అబ్బాయి పుట్టాలి అనే నాకు మైండ్ లో ఉండింది. లోపలికి వెళ్ళిన తర్వాత యు ఆర్ ఆల్మోస్ట్ డైలేటెడ్, రెడీ ఫర్ ద డెలివరీ అని చెప్పారు. పిక్చర్ మీదకి ఎక్కించేశారు. ఇంకా ఏం లేదు, వాళ్ళు ఇంకా ఏం చేయలేరు, జస్ట్ పుష్ అంతే. వాళ్ళు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 12:30 కలా లోపలికి వెళ్ళాను. మా పాప అయితే 1:34 కి పుట్టింది. మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. అమ్మాయి అని చెప్పిన వెంటనే నాకైతే చాలా బాధేసింది. ఆడపిల్ల అయితే ఏంటమ్మా ఏమైంది అని మీరు కామెంట్ చేయొచ్చు. నాకైతే పెళ్ళి అయినప్పటి నుంచి కూడా అబ్బాయి బాబు పుడితే బాగుండు అనే ఉండేది. సో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ప్రెగ్నెన్సీ మొత్తం కూడా బాబు బాబు అనుకునే ఉంటాం కదా, సో కొంచెం బాధ అయితే ఉంటది. నాకైతే ఫైనల్లీ పాప పుట్టింది, నార్మల్ డెలివరీ అయింది. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో. నాకైతే హ్యాపీగా సేఫ్ గా డెలివరీ అయిపోయింది. 1:34 కి పాప పుట్టింది. నన్ను రూమ్ కి షిఫ్ట్ చేసింది అయితే 3 o'clock కి. నాకు స్టిచెస్ చాలా ఎక్కువ పడ్డాయి. పాప వెయిట్ కూడా 3.5 ఉంది, హెల్దీగా ఉంది. మీరు అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్